ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది చాలా గంభీరంగా నడుస్తూ నేనే అడవికి రాజు అని గర్జించేది. అదే అడవిలో ఒక చలాకీ జింక ఉండేది. అది ఎప్పుడు దూకుతూ పాటలు పాడుతూ తిరిగేది. ఒక రోజు పులి జింకను చూసి నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. ఇప్పుడు నా భోజనం రెడీ అనుకుంది. ఆ పులికి పెద్ద తుమ్ము వచ్చింది. ఆ తుమ్ముతో చెట్ల మీద ఉన్న పండ్లు కింద పడిపోయాయి. ఒక పండు పులి తలపై పడి పని శబ్దం చేసింది. జింక నవ్వు ఆపుకోలేక రాజుగారికి జలుబా అని అడిగింది. అప్పుడు పులి కొంచెం సిగ్గుపడింది. నిన్న రాత్రి చల్లని గాలి ఎక్కువగా తగిలింది కదా అన్నది. జింక వెంటనే కొన్ని తులసి ఆకులు తేనె తీసుకొచ్చి ఇవి తాగితే బాగుపడతారు అని చెప్పింది. పులి మందు తాగింది. కొద్దిసేపటికి మళ్లీ గర్జించడానికి ప్రయత్నించింది. కానీ ఈసారి చిన్నలాంటి శబ్దం వచ్చింది. ఇద్దరూ పెద్దగా నవ్వుకున్నారు. ఆ రోజు నుంచి పులి జింక మంచి స్నేహితులయ్యారు. పులి వేటకు వెళ్తే ముందు జింకను అడిగేది, ఈ రోజు తుమ్ము వస్తున్నా లేదా గర్జన వస్తుందా అని అడుగుతుంది. పిల్లలు, తర్వాత మీకు ఎలాంటి కథలు కావాలి కింద కామెంట్ చేయండి. Please like, share and subscribe to our channel.